నా వాయిస్ ఏమన్నా లో ఉందండి? పర్ఫెక్ట్ వస్తుందా? ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళు కదా, పెట్టుకుని వాళ్ళు చెప్పండి. సంపత్ సార్ ఓకేనా సార్? ఓకే ఓకే, రైట్ రైట్. సో మాక్సిమం వీడియోలో ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నేను మెసేజ్లో మీకు పెట్టున్నాను. రైట్, ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి ఫాస్ట్ ఫార్వర్డ్గా మనం వెళ్ళిపోదాం. మంచి సబ్జెక్ట్ అనేటువంటిది అందించడానికి స్క్రీన్ షేర్ చేస్తున్నాను మీకు. రైట్, ఓకే. క్లియర్ విజిబిలిటీ ఉంది, వాయిస్ ఉంది కదా? ఓకే అండి. సో వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ ఆయుర్వేద. ఆయుర్వేద ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం అండి. భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి బహుమతుల్లో గొప్ప బహుమతి ఏది అనేటువంటిది మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక ఆయుర్వేద అనేటువంటిది ప్రప్రథమంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. రైట్. సో అంటే ఏది ప్రపంచంలో మనం ఎన్ని ఆస్తులు ఉన్నా ఏమున్నా మనం అనుభవించాలి అని అంటే మనకు ఆరోగ్యం అనేటువంటిది ఉండాలి. ఆరోగ్యాన్ని మనకు ప్రసాదించేటువంటి ఆయుధం అద్భుతమైనటువంటిది ఆయుర్వేద మాత్రమే. రైట్. సో ఈ ఆయుర్వేద అనేటువంటిది రెండు పదాల యొక్క కలయిక, ఆయుర్వేద. ఆయుర్ అంటే జీవన, వేద అంటే శాస్త్రము. మన జీవనానికి, మన జీవనాన్ని ఆస్వాదించడానికి, జీవితాన్ని జీవించడానికి మనకి ఏదైతే అవసరమో ఆ జ్ఞానాన్ని అందించేటువంటి శాస్త్రమే ఆయుర్వేదము. సో దీన్ని ఇంగ్లీష్ లో కనుక చెప్పాల్సి వస్తే ది సైన్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది అంటారు. రైట్. ఈ ఆయుర్వేదం అనేటువంటిది వాత పిత్త కఫాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క బ్యాలెన్స్ శరీరంలో ఏ విధంగా ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. రైట్, ఓకే. ఈ వాతపిత్త కఫాలు అనేటువంటిది ఎక్కడ బ్యాలెన్స్ గా ఉండాలి? శరీరంలో 42 అవయవాల్లో బ్యాలెన్స్ గా ఉండాలి. అంతకన్నా ముందు వచ్చేసి మన సప్త ధాతువులు ఏవైతే ఉన్నాయో ఈ సప్త ధాతువుల్లో మన యొక్క వాతపిత్త కఫాలు అనేటువంటిది బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అలాగే ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది ఎందుకు అవసరం అంటే మనము ఒంటిలోకి తీసుకుంటున్నాం ఒక ప్రోడక్ట్ ని. సో ప్రోడక్ట్ అనేటువంటిది దేనితో తయారైంది, దాన్ని ఎవరు తయారు చేశారు, దాని యొక్క నాణ్యత ప్రమాణాలు ఏంటి అనేటువంటిది తెలుసుకున్నప్పుడే దానికి పెట్టేటువంటి డబ్బు, దానికి మనం చెల్లించేటువంటి డబ్బు కానివ్వండి, దానికి చెల్లించేటువంటి విలువ కానివ్వండి సరైందా కాదా అనేటువంటిది మనకు తెలుస్తుంది. యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ గా మనం ఎందుకు ప్రోడక్ట్ గురించి నేర్చుకోవాలి అని అంటే ఈ కంపెనీ గురించో, ఎలిమెంట్ వెల్నెస్ బ్రాండ్ గురించో, లేదా డాక్టర్ డిబిఎన్ నారాయణ గారి గురించో ఈ ప్రోడక్ట్ కస్టమర్ యూజ్ చేయరు. సో కస్టమర్ మనల్ని చూసి వచ్చి వాడతారు. సో మనం ఒక మంచి ప్రోడక్ట్ అనేటువంటిది అందించాలి. సో మంచిదా కాదా అనేటువంటిది మనకి ఏ విధంగా తెలుస్తుంది? ట్రైనింగ్ లో పాల్గొనడం ద్వారా, నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా మనకు అది తెలుస్తుంది అనమాట. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ లో ఉండి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, అదే విధంగా ఎవరైతే కస్టమర్ తీసుకుంటున్నారో వాళ్ళకి అందరికీ కూడాను తప్పకుండా అవసరమైనటువంటిది ప్రొడక్ట్ నాలెడ్జ్. దెన్ నెక్స్ట్, సో మనం మాట్లాడుకోబోయేటువంటి ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ని సాధారణమైనటువంటి వ్యక్తులు తయారు చేశారా, క్వాలిఫైడ్ పీపుల్ తయారు చేశారా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో అందులో భాగంగా నేను డాక్టర్ డిబిఎన్ నారాయణ గారిని మీకు పరిచయం చేస్తున్నాను. సో ఈయన గారి గురించి పరిచయంలో మీకు చెప్పేటువంటి ముఖ్య అంశమైనటువంటి అంశాలు ఏంటంటే ఈయన ఆయుర్వేద జీవితంలో 47 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండిందండి ఆయనకు. అదే విధంగా ఈయన గోల్డ్ మెడలిస్ట్, ఆయన జీవితంలో ఎన్నో గోల్డ్ మెడల్లు సంపాదించినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ డిబిఎన్ నారాయణ గారు. అదే విధంగా 20కి పైగా పేటెంట్ ఫార్ములాస్ ఉన్నటువంటి ఆయుర్వేదిక్ సైంటిస్ట్ అనమాట. ఆయుర్వేదాలో పేటెంట్స్ అనేటువంటిది అంత ఈజీ కాదండి. సో అటువంటి రంగంలో 20కి పైగా పేటెంట్ ఫార్ములాస్ అనేటువంటిది ఆయన సాధించారు అని అంటే ఆయన ఘనతను మీరు అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఎన్నో ప్రసిద్ధమైనటువంటి పుస్తకాలు రాసినటువంటి ఆథర్ అన్నమాట. అలాగే క్రీస్తు పూర్వం రచించబడినటువంటి చరక సంహిత, సుశ్రుత సంహిత గ్రంథాలు, అదే విధంగా క్రీస్తు శకం 7వ శతాబ్దంలో రాయబడినటువంటి వాగ్భటాచార్యుల చేత రాయబడినటువంటి అష్టాంగ హృదయం అనేటువంటి గ్రంథం మీద అమోఘమైనటువంటి పట్టున్నటువంటి శాస్త్రవేత్త డాక్టర్ డిబిఎన్ నారాయణ గారు. ఓకే. సో దానికి గాను ఆయనకు పతాంజలి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేటువంటిది రావడం జరిగింది. అదే విధంగా ఆయన ఎన్నో కంపెనీల్లో చీఫ్ సైంటిస్ట్ గా పనిచేసినటువంటి అనుభవం అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి సైంటిస్టులలో ఆయనకు మాత్రమే ఆయనకు మాత్రమే దక్కినటువంటి ఘనత. చీఫ్ లెవెల్లో ఎక్కడ పనిచేసినా కానీ టాప్ లెవెల్లో పనిచేశారనమాట. సో అటువంటి సైంటిస్ట్ ఇవాళ మన ఎలిమెంట్ వెల్నెస్ బ్రాండ్ ఇవాళ మనం మాట్లాడుకోబోయేటువంటి ప్రోడక్ట్ వెనకాల ఉండటం, ఆయన చేత ఫార్ములేట్ చేయబడినటువంటి ప్రొడక్ట్స్ అనేటువంటిది మనం ఇవ్వటం అనేటువంటిది మనకు గర్వకారణం, అదే విధంగా వాడేటువంటి కస్టమర్ కు లాభదాయకం. రైట్. దెన్ నెక్స్ట్, ప్రోడక్ట్ అనేటువంటిది అద్భుతమైనటువంటి సైంటిస్ట్ తో తయారు చేయబడినాయి, బాగానే ఉండింది. మరి సర్టిఫికేట్స్,
ప్రోడక్ట్ అనేటువంటిది మనం బాగుందనగానే బాగుండాల్సినటువంటి అవసరం లేదు కదా. మంచి ప్రోడక్ట్ ఎలా తెలుస్తుందంటే దానికి ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అనేటువంటిది ది బెస్ట్ ప్రోడక్టా కాదనేటువంటిది నిర్ధారిస్తాయి. మనకు ఒరాక్ సర్టిఫికేషన్ ఉండింది, జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేషన్ ఉండింది, అదే విధంగా నాన్ జిఎంఓ సర్టిఫికేషన్ ఉండింది, అదే విధంగా ర్యాప్టర్ కోర్స్ సర్టిఫికేషన్ ఉండింది. ముఖ్యంగా మన భారతదేశంలో మనం చెప్పుకోవాల్సినటువంటిది అంటే ఆయుష్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ దగ్గర నుంచి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ అనేటువంటిది మనం తీసుకోవడం జరిగింది, మన ప్రోడక్ట్ అనేటువంటిది లభించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఆయుష్ లో 2 రకాల సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ సర్టిఫికేషన్, అంటే ఇండియాలో మనం దాన్ని అమ్మవచ్చు, సేల్ చేయవచ్చు, ఇండియాలో నాణ్యత ప్రమాణాలు. అదే యూరోపియన్ కంట్రీస్ లో వెళ్ళినప్పుడు చాలా కఠినమైనటువంటి నాణ్యత ప్రమాణాలు అనేటువంటిది అక్కడ ఆ కంట్రీల్లో ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కఠిన నాణ్యత ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది ఆ టెస్ట్లు కూడా పాస్ అయ్యే రకంగా తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్స్ కి మాత్రమే, అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటాం కదా, ఎక్స్పోర్ట్ క్వాలిటీలో తయారు చేయబడినటువంటి వాటికి మాత్రమే ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ అనేటువంటిది దొరుకుతుంది. మీరు చూసినట్లయితే మార్కెట్ లో ఆయుష్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. అదే విధంగా ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్స్ కనుక మీరు వెతికినట్లయితే మీకు దొరికేటువంటి అవకాశం చాలా తక్కువ అన్నమాట. 100కు 1-2 ఉంటాయి. ఓకే, సో ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ అంటే అది ఇన్ని నాణ్యత ప్రమాణాలు ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి సర్టిఫికేట్స్ మన ప్రోడక్ట్ వెనకాల ఉన్నాయి. సో ఇంత మంచి ప్రోడక్ట్ అనేటువంటిది ఇన్ని సర్టిఫికేట్స్ సంపాదించినటువంటి ఈ ప్రోడక్ట్ కి ఇంకొక అదనంగా ఒక అవార్డు అనేటువంటిది రావడం జరిగింది 2019 సంవత్సరంలో. అదే ది ఎకనామిక్ టైమ్స్ నుంచి ది బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డు అనమాట, ఎలిమెంట్ వెల్నెస్ బ్రాండ్ కి. సో ఈ అవార్డు అనేటువంటిది సంపాదించినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒకే ఒకటి, అది మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అలాగే ట్రెడిషనల్ లో ఈ ఒక సర్టిఫికేట్స్ ఎవరికన్నా వచ్చింది అని అంటే వాళ్ళు 20 సంవత్సరాలు దాటినటువంటి కంపెనీలకు మాత్రమే ఇది వచ్చింది. 5.5 సంవత్సరాల్లో సంపాదించినటువంటి ఈ సర్టిఫికేట్, ఈ యొక్క అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ ఏదైనా ఉంది అని అంటే అది మనం చేస్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ మన మై లైఫ్ స్టైల్ కంపెనీ మాత్రమే. ఓకే, సో ది బెస్ట్ ప్రోడక్ట్ అనేటువంటిది మనం కస్టమర్కి ఇస్తున్నాం అనేటువంటి డిస్ట్రిబ్యూటర్ తెలుసుకోవాలి. అదే విధంగా ఎవరైనా కస్టమర్స్ కనుక పార్టిసిపేట్ చేస్తుంటే దీంట్లో వరల్డ్స్ ది బెస్ట్ ప్రోడక్ట్ అనేటువంటిది మీరు ఉపయోగించబోతున్నారు అనేటువంటిది మీరు కూడా అర్థం చేసుకోవాలి. సో ఈ రోజు ప్రోడక్ట్ వచ్చేసి ఉమెన్ కంపానియన్. ఇది స్త్రీల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్ అనమాట. సో ఏంటి స్త్రీల మీద అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏంటంటే మన సంస్కృతిలోనే స్త్రీలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మిత్రులారా, భారతదేశంలో ఉన్నటువంటి పాపులేషన్ లో 30% పాపులేషన్ అనేటువంటిది 30% పాపులేషన్ స్త్రీలు మెనిస్ట్రేషన్ దశలో ఉన్నారు. అంటే నెలసరి పుష్పవతులు అయ్యి నెలసరి నిలిచిపోని దశలో, అంటే ఈ యొక్క డ్యూరేషన్ లో ఉన్నారనమాట, ఈ టైమింగ్ లో ఉన్నారు. ఎంత సుమారుగానంటే 355 మిలియన్ల భారతీయ స్త్రీలు ఈ మెనిస్ట్రేషన్ లో ఉన్నారు. ఈ మెనిస్ట్రేషన్ లో ఉన్నారండి. ఓకే, దాంతో మనకేంటి అని అంటే ఈ మెనిస్ట్రేషన్ లో రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల వలన స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు అనుకోండి, సుమారుగా 9th కానీ 8th కానీ ఆ టైంలో పీరియడ్స్ లోకి ఎంటర్ అయిపోతే వాళ్ళు పుష్పవతులు అయితే వాళ్ళు నొప్పి వల్ల కావచ్చు, లేకపోతే ఇరిటేషన్ వల్ల కానివచ్చు, కంఫర్ట్ గా లేకపోవడం వల్ల కావచ్చు స్కూల్ మిస్ అవ్వాల్సి వస్తుంది. కాలేజ్ పిల్లలు అయితే కాలేజ్ మిస్ అవ్వాల్సి వస్తుంది. అదే విధంగా ఒక ఉమెన్ ఇంట్లో ఎన్నో పనులు అనేటువంటిది ఒంటి చేత్తో నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు అనేటువంటిది ఉంటాయి. పిల్లల్ని చూసుకోవటం, భర్తను చూసుకోవటం, ఇంటి పని అన్ని కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, చాలా పనులు అనమాట. సో ఇన్ని పనులు చేసుకునేటువంటి వాళ్ళకు ఈ మెనిస్ట్రేషన్ లో ఏ సమస్య లేకుండా ఉంటే ఏం పర్వాలేదు, సమస్య ఉంటే కనుక వాళ్ళ బాధ అనేటువంటిది వర్ణనాతీతం. అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి 355 మిలియన్ల మెనిస్ట్రేట్ అవుతున్నటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, నెలసరిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అందులో 32%, అందులో 32% మహిళలు నెలసరికి సంబంధించినటువంటి ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఉన్నటువంటి 355 మిలియన్ల నెలసరిలో ఉన్నటువంటి మహిళల్లో 32% మంది నెలసరిలో వచ్చేటువంటి సమస్యలతో ఏదో ఒక సమస్యతో బాధపడటం అనేటువంటిది జరుగుతూ ఉండింది. సో ఏమవుతుంది అని అంటే ఈ మెనిస్ట్రేషన్ అనేటువంటిది ఒక సమస్య అయితే ఈ మెనిస్ట్రేషన్ లో ఉండేటువంటి సమస్యల వల్ల వచ్చేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అని అంటే ఈ మెనిస్ట్రేషన్ లో సమస్యలు ఉంటే ఇంకా
ఇంకా కొన్ని కొత్త సమస్యలను తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కాలేజీకి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు అనుకుంటే వాటికి ఆబ్సెంట్ అవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఇల్లు పనులు చూసుకోవటంలో అంతరాయం ఏర్పడుతుంది. అదేవిధంగా వర్కింగ్ ఉమెన్ అయితే జాబ్ కి లీవ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. సో ఈ విధంగా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఎన్నో సమస్యల వల్ల ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఈ మెనిస్ట్రేషన్ కెన్ ఎఫెక్ట్ మెనీ ఆస్పెక్ట్స్ అనమాట. ఎన్నో రకాలైనటువంటి దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. మిత్రులారా, స్త్రీలకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే మరొక మనిషికి ప్రాణం పోయటం. మరొక మనిషికి ప్రాణం పోయటం ఇది స్త్రీలకు మాత్రమే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వరం. ఇది దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఏంటంటే ఈ మెనిస్ట్రేషన్, ఈ నెలసరి రావటం అనేటువంటిది అందులోని భాగమే. ఈ మెనిస్ట్రేషన్ అనేటువంటి సాధారణంగా ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారంగా 8 నుంచి 15 సంవత్సరాల మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు సుమారుగా 15-16 పైన మాత్రమే పుష్పవతులు అవటం అనేటువంటిది జరిగేది. కానీ ఇవాళ మారినటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా 8 నుంచి 15 సంవత్సరాల మధ్యలోనే వాళ్ళు పుష్పవతులు అవటం జరుగుతుంది, నెలసరిలోకి ఎంటర్ అవటం జరుగుతుంది. సుమారుగా వాళ్ళకు 45 నుంచి 55 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది. 45 నుంచి 55 సంవత్సరాల వరకు కంటిన్యూ అయిపోయి ఆ తర్వాత మెనోపాజ్ నిలిచిపోతుంది అనమాట. నెలసరి రావటం నిలిచిపోతుంది. సో ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటివి 2 అవయవాలు ఉన్నాయి స్త్రీ యొక్క శరీరంలో, అదేవిధంగా స్త్రీ యొక్క జీవితంలో. అవి వచ్చేసి ఓవరీస్, అదేవిధంగా యూటరస్, గర్భసంచి. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ మీరు పిక్చర్లో కనుక చూసినట్లయితే 28 రోజులు ఒక సైకిల్. 28 రోజులు అనేటువంటిది సాధారణంగా ఒక సైకిల్ ఖచ్చితంగా చెప్పాలి అని అంటే. కానీ కాలమాన పరిస్థితులు మారాయి అనుకున్నాం కదా. అంటే సాధారణమని ఎలా మన వాళ్ళు చేశారంటే 21 రోజుల నుంచి 35 రోజుల వరకు మధ్యలో ఉన్నా కానీ అది నార్మల్ సైకిల్ గానే పరిగణించడం జరుగుతుంది. 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో ఉన్నా కానీ నార్మల్ సైకిల్ గానే అది పరిగణించడం జరుగుతుంది. అంటే ఉదాహరణకు 28 రోజుల సైకిల్, మీరు కింద పిక్చర్ మీకు చూసినట్లయితే 28 డేస్ మెన్స్ట్రల్ సైకిల్ అని ఉంది కదా. అక్కడ చూసినట్లయితే ఉదాహరణకు ఈ రోజు డేట్ వచ్చింది, ఈ మంత్ ఈ రోజు డేట్ వచ్చింది, నెలసరి రావటం స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ టైం అనేటువంటిది ఎప్పుడైతే డేట్ స్టార్ట్ అవుతుందో ఈ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో దీన్ని వాళ్ళ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. ఓకే, దీంట్లో ఒక వారం ముందుగా రావచ్చు, ఒక వారం వెనక రావచ్చు. ఒకవేళ అలా వచ్చినా కానీ అది సాధారణమైనటువంటి సైకిల్ అని చెప్పేసి చెప్పబడతా ఉంది ఇప్పటి వరకు సైంటిస్టులు చెప్పేటువంటి దాన్ని బట్టి. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ ఓవరీస్ లో నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు ఈ మొట్టమొదట ఈ రోజు సైకిల్ అయిన కాడ నుంచి కొందరిలో 4 రోజులు అవుతుంది, డేట్ వస్తుంది. కొంతమందిలో 5 రోజులు అవుతుంది. ఇలా అయిపోయిన తర్వాత 8 డేస్ అంటే సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 డేస్ అయిపోయిన తర్వాత 8 డేస్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా. ఇక్కడ చూడండి 9th డే, 10th డే, 11th డే, 12th డే, 13th డే, 14th డే, 15th డే. ఈ టైం ఏదైతే ఉందో ఈ టైం పీరియడ్ లో స్త్రీలు గర్భం దాల్చేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఏమవుతుంది అని అంటే ఈ ఓవరీస్ అనేటువంటిది ఎగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక నెలలో లెఫ్ట్ సైడ్ నుంచి ఓవరీ రిలీజ్ అయితే మరొక నెలలో వచ్చేసి రైట్ సైడ్ నుంచి ఓవరీ రిలీజ్ అవడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాగా ఒక మంత్ ఇందులో నుంచి అయితే ఒక మంత్ ఇందులో నుంచి, ఒక మంత్ ఇందులో నుంచి అయితే ఒక మంత్ ఇందులో నుంచి ఇలాగా రిలీజ్ అవుతుంది. దీనికి ఫంక్షనింగ్ అనేటువంటిది బాగుండాలి. దీంట్లో డిస్టర్బ్స్ ఏర్పడుతున్నాయి. దీంట్లో ఇలాగా జరగాల్సినటువంటి ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దీంట్లో చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ అనేటువంటిది రావటం జరుగుతుంది. ఎందుకు ఆ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, దానికి కారణాలు ఏంటి అని అంటే సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం, సరైనంత ఆహారం తీసుకోకపోవటం. 2 సరైనటువంటి అంటే యుక్త ఆహారము అంటాము. అదే విధంగా సరైనటువంటి మోతాదులు అంటే తగినంత ఆహారం అనేటువంటిది పోషక ఆహారం తీసుకోకపోవడం, తగినంత ఆహారం తీసుకోకపోవడం. నెక్స్ట్ వచ్చేసి రక్తహీనత అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. ఎనిమిక్ కండిషన్ అంటే దీంట్లో 60% మంది భారతీయ స్త్రీలు రక్తహీనతతోనే మెన్స్ట్రేషన్ లో కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. 3వ కారణం వచ్చేసి స్ట్రెస్, మానసిక ఒత్తిడిగా చెప్తున్నారు. అదేవిధంగా థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేటువంటిది సరిగా లేకపోవటం. 22 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మధ్య వయసు ఉన్నటువంటి వారిలో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది సరిగా పనిచేయకపోవటం అనేటువంటిది ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. అలా
22 నుంచి 35 సంవత్సరాల మధ్యలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి వారి సంఖ్య సుమారుగా వచ్చేసి 21% అనేటువంటిది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ, ఊబకాయం పెరగటం, నెక్స్ట్ డయాబెటీస్, షుగర్ అనేటువంటిది, అదేవిధంగా హై బ్లడ్ ప్రెషర్, బీపీ అనేటువంటిది ఎక్కువ ఉండటం దీనికి ప్రధానమైనటువంటి కారణాలు. అదేవిధంగా మలబద్ధకం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పబడుతుంది. మలబద్ధకం, అదేవిధంగా జంక్ ఫుడ్ మనం చెప్పుకున్నాం కదా, పోషకాలు అనేటువంటివి దాంట్లో ఉండవు. అదే విధంగా జరిగేటువంటి గుణం లేనటువంటి పీచు పదార్థాలు ఎంత మాత్రమూ లేకుండా కేవలం పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి జంక్ ఫుడ్ లో. అదే విధంగా ఫ్రైడ్ ఐటమ్స్ అంటే ప్రోటీన్ కానివ్వండి, వీటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నాశనం చేసి తీసుకోవటమే ఈ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే. అదే విధంగా హై సాల్టీ, ఎక్కువ ఉప్పు శాతాన్ని ఎక్కువగా చేర్చుకొని, తగినంత ఉప్పు అయితే ఓకే, కానీ ఎక్కువ ఉప్పుని మనం ఆహారంలో ఉపయోగించుకోవటం, అదేవిధంగా స్వీట్స్ ఎక్కువగా తీసుకోవటం అనమాట, అతిగా స్వీట్స్ తీసుకోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పవచ్చు. ఎన్ని అనుకున్నాం మనం? సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం, సరైన మోతాదులో తీసుకోకపోవటం, అదేవిధంగా రక్తహీనత ఉండటం, మానసిక ఒత్తిడి ఉండటం, థైరాయిడ్ గ్లాండ్ సరిగా వర్క్ చేయకపోవటం, అదేవిధంగా ఒబేసిటీ, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, నెక్స్ట్ మలబద్ధకము, జంక్ ఫుడ్, ఎక్కువ ఉప్పు తీసుకోవటం, అదేవిధంగా ఎక్కువ స్వీట్స్ తీసుకోవటం. ఇన్ని రకాల కారణాలు అనేటువంటిది ఉమెన్ హెల్త్ ని, అదేవిధంగా పీరియడ్స్ కి సంబంధించినటువంటి మెన్స్ట్రేషన్ కి సంబంధించినటువంటి ఎన్నో అనారోగ్యమైనటువంటి వాటిని తీసుకొచ్చి పెడుతున్నాయి మనకు, రైట్? నెక్స్ట్, సో దీనివల్ల మనకి మన సైకిల్లో ఏమేమి సమస్యలు వస్తున్నాయి? మెన్స్ట్రేషన్ లో వచ్చేటువంటి సమస్యలు ఏంటి? ఆబ్సెన్స్ ఆఫ్ సైకిల్ అంటే నెలసరి పూర్తిగా రాకుండా ఆగిపోవటం. అంటే వీళ్ళకి ఎలా అయిపోతుందని అంటే 2 నెలలకో, 3 నెలలకో, 4 నెలలకో, 5 నెలలకో, కొందరికి అయితే సంవత్సరాల తరబడి పీరియడ్ అనేటువంటిది రాని వాళ్ళు ఉంటారు. డేట్ వచ్చినప్పుడు అంటే పుష్పవతి అయినప్పుడు వచ్చి మళ్ళీ సంవత్సరం వరకు రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇర్రెగ్యులర్ సైకిల్. అంటే తొందరగా వచ్చేస్తుంది. అంటే సపోజ్ 10 రోజుల క్రితమే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ 10 రోజుల్లోనే వస్తుంది, ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ సైకిల్లో ఇంకో భాగం ఏంటి అని అంటే, ఇప్పుడు డేట్ వచ్చింది, నెలన్నర, 2 నెలలు, 3 నెలలు ఇలాగ అయిపోతుంది అనమాట. ఎప్పుడు డేట్ వస్తుంది అనేటువంటిది వాళ్ళకు అవగాహన ఉండదు. సో పూర్తిగా వాళ్ళ బ్లైండ్ అనమాట. వస్తే వచ్చింది అని చెప్పుకోవటం, లేదంటే రాలేదు, ఇంకేం చేయలేము అన్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ క్వాంటమ్. అంటే ఇప్పుడు ఈ రోజు డేట్ వచ్చా, ఇప్పుడు డేట్ వచ్చేసింది, ఈ రోజు వచ్చింది, ఒక్కరోజే బ్లీడింగ్ అయిపోతుంది, ఒక్కరోజే అవుతుంది బ్లీడింగ్. కొందరిలో ఏమవుతుంది, వరుసగా 7-8 రోజులు లేదా 10 రోజులు, కొంతమందికి 20 రోజుల వరకు కూడా బ్లీడింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే అనుభవించేటువంటి వాళ్ళకి అది తెలుస్తుంది, బాధపడుతున్నటువంటి వాళ్ళకు. సో అలా ఉన్నారనంటే ఉన్నారండి. ఒకరోజు అవ్వటం, లేదనంటే 21 రోజులు అవ్వటం, ఇలాగ అబ్నార్మల్ గా. అదే విధంగా ఎక్కువ అమౌంట్ లో అవ్వటం, అంటే ఒకరోజు హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, కొందరిలో వచ్చేసి అసలు బ్లీడింగ్ అనేటువంటిది అవ్వదు, ఇటువంటి సమస్యలు. సో దీంతో పాటు ఇంకా ఏం సమస్యలు వస్తున్నాయి అంటే యాంగ్జైటీ పెరిగిపోతుంది, ఆతురత, తొందరపాటు, తత్తరపాటు, ఇది. అదే విధంగా ఒత్తిడి పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది, టార్చర్ అనుభవిస్తూ ఉంటారు ఆ మానసిక ఒత్తిడితోని. అదే విధంగా పెయిన్ఫుల్ సైకిల్, పొత్తి కడుపులో నొప్పి కానివ్వండి, ఇవన్నీ దేనికి వస్తున్నాయి? అందువల్ల. ఏది? ఇర్రెగ్యులర్ పీరియడ్ కానివ్వండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సైకిల్ ఆగిపోవటం కానివ్వండి, ఇర్రెగ్యులర్ క్వాంటం కానివ్వండి, అదే విధంగా ఇవి కావటం, స్కిప్ అవటం కానివ్వండి, వీటన్నిటి వల్ల పెయిన్ఫుల్, పొత్తి కడుపులో నొప్పి రావటం. అదే విధంగా పిఎంఎస్ అంటారు, అంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్. ఈ బాధపడుతున్నటువంటి వాళ్లకు ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు రేపు ఎల్లుండి వస్తుందనంటే వాళ్ళకి నొప్పి వచ్చేటువంటి వాళ్ళు అయితే ఆ నొప్పిని తలుచుకొని ముందే భయపడిపోయి కండరాలు బిగుసుకుపోయి దాన్ని అంటే భయపడిపోతుంటారు అనమాట. ఆ విపరీతమైనటువంటి ఏవైతే ఉంటాయో దాన్ని ముందే అనుభవిస్తూ ఉంటారు. విపరీతంగా అయినటువంటి మానసిక ఒత్తిడి, మూడ్ అనేటువంటిది స్వింగ్, అంటే ఒకే రకమైనటువంటి మానసిక పరిస్థితి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి నిద్ర సరిగా పోలేరు. అంటే రేపు డేట్ వస్తే అమ్మ రేపు ఎల్లుండి వస్తుందేమో, ఇంకా నా పరిస్థితి ఏంటి, ఆ పెయిన్ ఎట్లా తట్టుకోవాలి, టాబ్లెట్స్ ఉన్నాయా లేవా పెయిన్ దీనికోసం అనేటువంటిది. అదేవిధంగా మైగ్రేన్ అనమాట. అదేవిధంగా కండరాలు బిగుసుకుపోవటం, వదిలేపోవటం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఓకే, వీటికి మనం అనుసరిస్తున్నటువంటి, మనం తీసుకుంటున్నటువంటి వైద్యం, ట్రీట్మెంట్ ఏంటి అని అంటే, పూర్తిగా మనకు వైద్యం దాని ప్రాబ్లం సాల్వింగ్ మీద
ఏవైతే పనిచేస్తాయో ఆ మెడిసిన్ తీసుకోకుండా ఈ రోజు నొప్పి వస్తుంది, ఈ రోజు బాధ ఏదైతే ఉందో ఈ బాధ నుంచి బయటపడటానికి మాత్రమే మనము అది తీసుకుంటున్నాం. ఏదైతే పెయిన్ రిలీఫ్ ఏదైతే ఉందో పెయిన్ ని మనకు తెలియకుండా చేసేటువంటివి, పెయిన్ కు కారణమైన దానికి మనం ట్రీట్మెంట్ చేయట్లా, పెయిన్ మనకు తెలియకుండా చేసేటువంటి దానికోసం మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇటువంటి ట్రీట్మెంట్స్ అనేటువంటివి మనకు దీర్ఘకాలంలో చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటిది ఇస్తాయి. ఓకే, మిగతా సమస్యలకు కారణం అవుతాయి. రైట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా బెటర్ సొల్యూషన్ ఉందా, దీనికోసం ఏదైనా బెటర్ సొల్యూషన్ ఉందా అని ఆలోచించినట్లయితే ఎస్ అంటే అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఉంది ఆయుర్వేదంలో. సో అద్భుతమైనటువంటి ఆయుర్వేదాన్ని మోడర్న్ సైన్స్ తో మేళవించి డాక్టర్ డిబిఆర్ నారాయణ గారు మనకు ఒక ప్రోడక్ట్ ని తయారు చేశారు. దాన్నే ఉమెన్ కంపానియన్ అంటారు. ఉమెన్ కంపానియన్, ఉమెన్ స్త్రీ, కంపానియన్ అంటే ఒక మంచి సహచరి, స్నేహితురాలు, అంటే ప్రతి స్త్రీకి ఒక మంచి స్నేహితురాలు ఉమెన్ కంపానియన్. ఓకే, ఇది ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నాన్ హార్మోనల్ ఫార్ములా. ఇది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, కానీ ఇది నాన్ హార్మోనల్ ఫార్ములా. అదే డాక్టర్ డిబిఆర్ నారాయణ గారి యొక్క గొప్పతనం. దానికే ఆయన గోల్డ్ మెడల్ వచ్చింది, దానికే ది బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డు అనేటువంటిది ఈ యొక్క బ్రాండ్కి రావడం జరిగింది. సో అదే హార్మోన్స్ ని ఎఫెక్ట్ చేసేది అయితే మీరు చాలా మందిని చూసే ఉంటారు, వాళ్ళు విపరీతంగా లావ్ అయిపోతూ ఉంటారు, అబ్నార్మల్ గా అయిపోతారు అనమాట. నిన్నటి దాకా మామూలుగా ఉండేటువంటి వాళ్ళు రోజు కొంచెం బరువు పెరిగిపోయి చూస్తుండగానే వాళ్ళ యొక్క ఆకారం అనేటువంటి చేంజ్ అయిపోతుంది. హార్మోనల్ దానికి ఎఫెక్ట్ చేసే, హార్మోన్స్ ని ఎఫెక్ట్ చేసేటువంటి మెడిసిన్స్ ఏవైతే అవి తీసుకోవడం ద్వారా. కాబట్టి మనము సేఫ్ సెక్యూర్ మనము ఇచ్చేటువంటి ఉమెన్ కంపెనీ అనేటువంటిది నాన్ హార్మోనల్ ఫార్ములా. ఓకే, స్త్రీలకు మంచి స్నేహితురాలు లాంటిది. దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో లోద్రా, మంజిస్టా, అశోక్ చాల్, లోద్రా, మంజిస్టా, అశోక్ చాల్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయి, హార్మోన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి సమతుల్యంగా ఉండేలా చేస్తాయి. తద్వారా పెయిన్ అనేటువంటిది మేనేజ్ చేయబడుతుంది. హార్మోన్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయడం ద్వారా, లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడం ద్వారా ఈ పెయిన్ అనేటువంటిది మేనేజ్ చేయబడుతుంది. పెయిన్ అనేటువంటి దాని నుంచి బయటపడిపోతారు. అదే విధంగా ఈ సైకిల్ ఏదైతే అబ్నార్మల్ గా రావడం జరుగుతుందో దాన్ని క్రమబద్ధీకరిస్తుంది లోద్రా, మంజిస్టా, అశోక్ చల్. నెక్స్ట్ వచ్చేసి బాలా, గోక్షూర్, నాగర్మోత, ఎస్టి మధు. బాలా, గోక్షూర్, నాగర్మోత, ఎస్టి మధు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయి అంటే స్టిమ్యులేట్ చేస్తాయి. దేన్ని స్టిమ్యులేట్ చేస్తాయి అని అంటే ఇంతకు ముందు మనం అనుకున్నామే, మనకు డేట్ వచ్చినప్పుడు 8 రైట్ సైడ్ నుంచి మనకు ఒక మంత్ వచ్చేసి ఎగ్ రిలీజ్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి మనకు ఒక మంత్ ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఈ యొక్క ఫంక్షనింగ్ ఏదైతే ఉందో ఈ ఫంక్షనింగ్ సరిగా జరిగేలాగా. అదే విధంగా ఒకవేళ వాళ్ళ ప్రెగ్నెన్సీలోకి అడుగు పెట్టారు అంటే ఆ యొక్క గర్భసంచి గోడలు దళసరిగా తయారవ్వాలి, మందంగా తయారవ్వాలి, అంటే బిడ్డను మోయాలి కదా. సో ఆ విధంగా తయారవ్వాలి. ఆ విధంగా అవ్వాలి అని అంటే యూట్రస్ ఏదైతే ఉందో, గర్భసంచి ఏదైతే ఉందో దాని గోడల్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఆ విధంగా స్ట్రెంగ్తెన్ చేస్తాయి అనమాట. ఏంటి, బాలా, గోక్షూర్, నాగర్మోత, ఎస్టి మధు, ఈ 4 ఇంగ్రీడియంట్స్. అదే విధంగా పునర్నవ, దారు, హరిద్ర. ఈ పునర్నవ అనేటువంటి దాని గురించి మనం ఇంతకు ముందు కూడా విన్నాం. డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల అవయవాల నుంచి వాటిని తీసేస్తాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో, అంటే ఎముకలో ఉన్నటువంటి మధ్యలో నుంచి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంపొందిస్తాయి. తర్వాత వచ్చేసి ఏవైతే ఎక్స్క్రీటాస్ ఉన్నాయో అంటే బయటికి వెళ్ళవలసినటువంటి వ్యర్థ పదార్థాలు లోపల ఉన్నాయో వాటిని బయటికి పంపించేస్తాయి. దారు, హరిద్ర కూడా వాటిని ట్రీట్ చేస్తుంది. అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే లోపల ఉందో, వ్యర్థమైనటువంటి పదార్థాలు ఏవైనా వాటిని బయటికి తరిమివేస్తాయి. తద్వారా కంప్లీట్ హెల్త్ అనేటువంటిది ఉమెన్ కి లభించడం జరుగుతుంది. ఈ మెనిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా వాళ్ళు బయటపడటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రహ్మి, శంఖపుష్పి, అశ్వగంధ. బ్రహ్మి, శంఖపుష్పి, అశ్వగంధ. సో ఇవి దేని మీద పనిచేస్తాయి అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేటువంటి దాని మీద బాగా పనిచేస్తాయి. ఈ బ్రహ్మి, శంఖపుష్పి, అశ్వగంధ వీటికి ఉన్నటువంటి గుణం ఏంటంటే ఇవి బ్లడ్ బ్యారియర్ ని కూడా దాటి ఒక సూతింగ్ ఎఫెక్ట్ ఇవ్వగలుగుతాయి. బ్రెయిన్ బ్యారియర్ అంటే లిక్విడ్ లో ఉన్నటువంటి ఈ బ్రెయిన్ బ్యారియర్స్ ఉంటాయి కొన్ని సన్ననైనటువంటి, వాటిని ఓవర్కమ్ చేసి దానికి ఒక మసాజింగ్ ఎఫెక్ట్ ఇవ్వగలుగుతాయి, దానికి ఒక రిలాక్సేషన్ ఫీలింగ్ ఇవ్వగలుగుతాయి. అంటే మానసికమైనటువంటి ప్రశాంతత ఇస్తాయి. మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నార్మల్ చేస్తాయి.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒత్తిడి ఏదైతే ఉందో, మానసిక ఒత్తిడితోనైతే ఎవరైతే బాధపడుతున్నారో నెలసరి సమయంలో, దానికి సంబంధించినటువంటి ఆ ఒత్తిడిని అసలు అలా తీసివేస్తాయి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మెయిన్ గా వచ్చేసి బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ దాని మీదే పనిచేస్తాయి అన్నమాట. సో కాబట్టి అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి, ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి, ఫ్రీగా డేట్ వచ్చింది, ప్రశాంతంగా అయిపోయింది అనేటువంటి పరిస్థితిని మీరు కళ్ళ చూడాలి అని అంటే, దాన్ని అనుభవించాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఉమెన్ కంపెనీ అనేటువంటిది వాడాలి. ఇంత బాగా ఎందుకు చెప్తున్నాను ఈ గురించి అంటే, ఎన్నో రిజల్ట్స్ అనేటువంటిది మేము చూసి విని ఉన్నాం. అంటే ఎక్కడో ఎవరో వాడినటువంటి వాళ్ళు ఫోన్ చేసి మంచిగా పనిచేసిందండి, ఇంకా నలుగురికి చెప్పండి ఇది మంచి ఇది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శ్వేత ముస్లి, శతావరి ఇవి ఏం చేస్తాయి అని అంటే, మనం ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అబ్జార్ప్షన్ ని పెంపొందిస్తాయి. అవి శరీరం అబ్జర్వ్ చేసుకునేటువంటి శక్తిని, ఇముడ్చుకునేటువంటి శక్తిని పెంపొందిస్తాయి. అదే విధంగా ఐరన్ ఏదైతే ఉందో ఐరన్ ని ప్రొవైడ్ చేయగలుగుతాయి, ఐరన్ అబ్జార్ప్షన్ ని కూడా పెంపొందిస్తాయి. అదే విధంగా అసమతుల్యతలు ఏవైతే ఉన్నాయో, ఇన్బ్యాలెన్సెస్ ఏమైతే ఉన్నాయో వాటి మీద పోరాడటానికి ఇవి హెల్ప్ చేస్తాయి. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ అనేటువంటివి దీని మీద పనిచేస్తాయి. అంటే నెలసరిలో వచ్చేటువంటి ప్రతి సమస్యకు గొడ్డలి పెట్టు ఉమెన్ కంపానియన్ మీ లోపలికి వెళ్ళింది అని అంటే, మీ లోపల ఉన్నటువంటి నొప్పి కావచ్చు, మీ లోపల ఉన్నటువంటి మానసిక ఒత్తిడి కావచ్చు, మీ లోపల ఉన్నటువంటి వైట్ డిశ్చార్జ్ అనేటువంటి సమస్య కావచ్చు, ఓవర్ బ్లీడింగ్ కావచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, డేట్స్ సరిగ్గా రాకపోవడం కావచ్చు, ఓవర్గా రావడం, ఏదైనా కావచ్చు, నెలసరికి సంబంధించినటువంటి ప్రతి సమస్యకు గొడ్డలి పెట్టు ఉమెన్ కంపానియన్. అయితే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ కి అనుసంధానించి మనం కొన్ని ప్రొడక్ట్స్ వాడవలసినటువంటి అవసరత ఉంది. ఉదాహరణకు సైకిల్ అనేటువంటిది సరిగా రావట్లేదు. మెయిన్ గా ఒక ప్రోడక్ట్ గురించి మనం విన్నప్పుడు మనకు వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎట్లా, ఇవే కదా, రైట్. సో ఇది సమస్యలు వేరువేరుగా ఉంటాయి. సమస్యలు వేరువేరుగా ఉన్నప్పుడు మనము కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తొందరగా మనకు ఆ రిలాక్సేషన్ ఫీలింగ్ అనేటువంటిది, ఆ రిలాక్సేషన్ మనకు రావడం కోసం, దాన్ని మనం ఆ లాభాన్ని మనం త్వరగా చూడటం కోసం. సో అబ్జార్ప్షన్ ఉన్నింది ఏంటి, ఆబ్సెన్స్ ఆఫ్ సైకిల్ అంటే నెలసరి అసలు రాకపోవడం, అదే విధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే రెగ్యులర్ గా రాకపోవడం, నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ క్వాంటమ్, సరైనటువంటి అంటే ఎక్కువ కావడం, తక్కువ కావడం, నెక్స్ట్ వచ్చేసి పెయిన్ఫుల్. వీటిల్లో ఏమేమి వాడాలి అనేటువంటి దాని గురించి మనము ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, మీరు సొంతగా ఆయన కాకుండా ఇది ఒకటి తీసుకొని వాడటం కాకుండా ఆథరైజ్డ్ మై లైఫ్ స్టైల్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు సరైనటువంటి కాంబినేషన్ లో వాడటం ద్వారా, సరైనటువంటి విధానంలో వాడటం ద్వారా, అంటే భోజనానికి ముందా, భోజనం తర్వాత ఏ విధంగా వాడాలి, దేనితో కలిపి వాడాలి అనేటువంటిది కనుక మీరు తెలుసుకొని వాడినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. సో దీని గురించి ఇక్కడ ఉన్నటువంటిది చెప్పటం అని కాకుండా ఇప్పుడు డౌట్స్ లో క్లారిఫై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది అయిపోతుంది, ప్రత్యేకంగా దీనికంటూ సమయం పెట్టకుండాను. ఓకేనా, రైట్. సో మీకు దీనికి సంబంధించినటువంటి డౌట్స్, ఉమెన్ కంపానియన్కి సంబంధించినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అది అడిగినట్లయితే మీకు నేను క్లారిఫై చేస్తాను. దయచేసి ఇప్పుడైనా సరే మీ రూపాన్ని చూసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించండి. దానికోసం ఎదురు చూస్తున్నా నేను. ఓకే, సో జొమాటో ఎవరైనా తీసుకున్నారా, ఆర్డర్ తీసుకున్నారా? జొమాటో ఎవరైనా ఆర్డర్ పెట్టున్నారండి మీలో? ఎవరైనా పెట్టారు ఎప్పుడైనా? చేయబెట్టు. జొమాటో కానీ లేకపోతే అమెజాన్ కానీ, అలాగే ఆర్డర్ పెట్టినప్పుడు ఏమంటే మా సర్వీస్ కనుక మీకు నచ్చినట్లయితే బాగలేనట్టయితే పెట్టండి, బాగున్నట్టయితే ఇలా పెట్టండి, బాగున్నట్టయితే ఇలా పెట్టండి, చాలా బాగున్నట్టయితే ఇలా పెట్టండి అని అంటారు. సో ఇప్పుడు సబ్జెక్ట్కి మీరు ఎలా పెడతారు చెప్పండి? పర్వాలేదా, బాగుందా, చాలా బాగుందా, రౌండ్ పెడుతున్నారు. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు సంబంధించినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో
ఆ డౌట్స్ అడిగినట్లయితే దానికి సంబంధించిన సమాధానాలని చెప్పి మీటింగ్ క్లోజ్ చేసుకుందాం.